మీరు ఏదో అలా బతికేస్తే సరిపోదు. దృఢంగా జీవించడం చాలా ముఖ్యం. దృఢంగా జీవించడం అంటే ఇక్కడ జీవితం గొప్పగా జరగాలి. మీలో ఎంతో మార్పు వస్తుంది. మీ శరీరం పనిచేసే తీరులో అద్భుతమైన మార్పులొస్తాయి. మీ జీవన సామర్థ్యం, మీ జీవితంపై జరిగే ఇలాంటి దాడుల్ని ఎదుర్కొనే సామర్థ్యం ఊహించని రీతిలో పెరుగుతుంది. ఇవాళ పొద్దున్న ఊరికే అలా బయట నడుచుకుంటూ వెళ్తున్నాను. నాకిది కొత్తేమీ కాదు. కానీ ఆ క్షణంలో ఏమనిపించిందంటే, చాలామంది చనిపోయిన తర్వాతే మట్టితో అనుబంధం ఏర్పరచుకుంటారు. కానీ మీరు బతికున్నప్పుడే మట్టితో అనుబంధం ఏర్పరచుకోవడం ఎంతో ముఖ్యం. ప్రత్యేకించి ఈ వైరస్ తిరుగుతున్న రోజుల్లో నన్ను నమ్మండి. మీరు కనుక మట్టితో ఏదో ఒక విధంగా అనుసంధానమైతే, ఇక్కడ మేం దీన్ని పృథ్వీ ప్రేమ సేవ అని పిలుస్తాం. పృథ్వీ ప్రేమ సేవ, దట్ మీన్స్ దాని అర్థం ప్రేమగా మట్టితో మమేకమవడం. అప్పుడు మీ జీవన సామర్థ్యం, మీ జీవితంపై జరిగే ఇలాంటి దాడుల్ని ఎదుర్కొనే సామర్థ్యం ఊహించని రీతిలో పెరుగుతుంది. మీరు ఏదో అలా బతికేస్తే సరిపోదు. దృఢంగా జీవించటం చాలా ముఖ్యం. దృఢంగా జీవించడం అంటే బాగా కండలు పెంచి ఎవరిపైనో ఆధిపత్యం చెలాయించడం కాదు. దృఢంగా జీవించడం అంటే ఇక్కడ జీవితం గొప్పగా జరగాలి. అలా జరగాలంటే ఈ భూగ్రహం అంతా తనకు కొనసాగింపుగా భావించేటువంటి శరీరం మీకుండాలి. అదే నిజం కూడా. ప్రతిరోజు ఎంతో కొంత భూమి నుంచి తీసుకుని తిరిగి ఎంతో కొంత భూమికిస్తున్నారు. మీరు రోజు టాయిలెట్కి వెళ్తున్నారా లేదా? ఊరికే చెక్ చేస్తున్నా. ఎందుకంటే మలబద్ధకంతో బాధపడేవాళ్ళు శరీరంలో మాత్రమే కాదు, ఇక్కడ మలబద్ధకంతో బాధపడే వాళ్ళ గురించి నేను చెప్తున్నా. ఇక్కడ మలబద్ధకం ఉన్నవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు వెంటనే నేనెక్కడ తిరిగిస్తున్నాను, నేనేం తీసుకుంటున్నాను అంటారు. లేదు, తింటున్నారు, విసర్జిస్తున్నారు అంటే అదే తిరిగివ్వడం. శ్వాస తీసుకుంటున్నారు, ఇక్కడ కూడా తీసుకుని తిరిగిస్తున్నారు. కాబట్టి ఈ గ్రహం మీ కొనసాగింపే. లేదా దీన్ని మీ ఐసీయూగా మార్చుకోవచ్చు. అవును, అలాగే జరుగుతోంది. మీరు శ్వాస తీసుకోలేకపోతే ఆక్సిజన్ సరఫరా చేయాల్సి వస్తుంది. అది కూడా వాతావరణం నుంచి తీసుకున్నదే. ఏదీ కూడా వేరే ఎక్కడి నుంచో రాదు. ఔషధాలు భూమి నుంచే వస్తాయి, ఆహారం భూమి నుంచే వస్తుంది, శ్వాస కూడా భూమి నుంచే వస్తుంది. మీకు ఆక్సిజన్ ఎక్కించాలన్నా అది భూమి నుంచే రావాలి. కాబట్టి ఈ గ్రహం మీలో భాగమే. నేనేమైనా అనవసరంగా మీరు గర్వపడే విధంగా చేస్తున్నానా? కానీ వాస్తవం ఏమిటంటే, మీరు ఈ భూమి మీద పాపప్ లాంటివారు. అలా వస్తారు, ఇలా పోతారు. you pop up and you pop down. అవును. భూమాత విషయానికొస్తే, తను మీ వెర్రితనం పట్ల ఎంతో కరుణ చూపిస్తోంది. తన దృష్టిలో మీరంతా రీసైక్లింగ్ కిందికే వస్తారు. తన్ని తాను రీసైకిల్ చేస్తూ ఉంది. కానీ మిమ్మల్ని మీరు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఎంత సీరియస్గా అంటే, ఉఫ్, మనుషులు వాళ్ళ గురించి మరీ ఇంత ఎక్కువగా ఊహించుకుంటారంటే నమ్మలేకున్నా. కాబట్టి కనీసం 3 రోజులకోసారైనా మట్టిలో మీ చేతులు, కాళ్ళు ఉండేలా చూసుకోవడం ఎంతో ముఖ్యం, చాలా ముఖ్యం. అలాగే మీరు ఎక్కడున్నా సరే, మీకు ఓ చిన్న తోట లాంటిది ఏదైనా ఉంటే, లేదా వేరే వాళ్ళ తోటలో వాలంటీర్గా పనిచేయండి. నన్ను నమ్మండి. అవును, వాళ్లకు ఉచితంగా పనిచేసేవాళ్ళు దొరుకుతారు. కానీ వాళ్లకు మాత్రమే లాభం అనుకోకండి. వాళ్లకంటే మీకే ఎంతో లాభం వస్తుంది. ఎందుకంటే మట్టితో అనుబంధం పెంచుకోవడం వల్ల మీ శరీరం పనిచేసే తీరులో అద్భుతమైన మార్పులొస్తాయి. ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలి. కనీసం ఎక్కడో ఒక చోట వీధులనైనా శుభ్రం చేయండి. ఏదో ఒకటి చెయ్యండి, సరేనా? మట్టిలో మీ చేతులు పెట్టడం ఎంతో ముఖ్యం. ఒకవేళ మీరు ధనవంతులైతే ఇలాంటి పనులు చేయడం ఎవరైనా చూస్తే మీ పరువు పోతుందనుకుంటే, అలాంటి వాళ్ళు మడ్ బాత్ చేయొచ్చు. You can have a mud bath. అవును, అది కూడా ఓ మార్గమే. సాధారణంగా మనందరికీ ఒకే పరిమాణంలో ఉన్న పుర్రెలుంటాయి.
కాబట్టి చాలా వరకు మనుషులందరికీ తమ బుర్రలో తగినంత మెదడు ఉంటుంది. ప్రతి ఒక్కరికీ ఉంటుంది. పుట్టుక సమయంలో మెదడు సరిగా అభివృద్ధి చెందని వారికి తప్ప. దాదాపు ప్రతి సగటు మనిషికి జీవితానికి అవసరమైనంత మెదడుంటుంది. అయితే మరి ఎందుకని ఓ వ్యక్తి మెదడు మేధస్సుతో మెరుస్తూ ఉంటుంది, మరొకరి మెదడులోనేమో నొప్పి, బాధ, ఆందోళన, ఒత్తిడి tension and stress and మొదలైనవి కలుగుతూ ఉంటాయి? ఎందుకిలా జరుగుతుంది? అసలెవరూ కోరుకోని అసహ్యకరమైన విషయాలన్నీ వారి బుర్రలో జరుగుతూ ఉంటాయి. ఇందుకు కారణం వారిలో మేధస్సు ఎక్కువగా ఉందనా? లేదంటే వారిపై ఏదైనా అతీంద్రియ శక్తుల ప్రభావం ఉందనా? లేదా మీరు ఈ జీవితంలోని ఇంద్రజాలానికి అందుబాటులోకొచ్చే విధంగా మీలో తగినంత సమతుల్యాన్ని తీసుకురావడమా? వక్రబుద్ధి అది పైపైన చూసినప్పుడు ఎంతో తెలివిగా కనిపించినా గాని అది మీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దలేదు. అన్నిటికీ మించి సమతుల్యం అవసరం. it's needed. అన్ని స్థాయిల్లో సమతుల్యం అవసరం. లేదంటే మన శరీరము, మన మనసు కూడా మనకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఎంతగా అంటే నేటి ప్రపంచం ఎలా తయారైందంటే విశ్రాంతి పొందడానికున్న ఒకే ఒక్క మార్గం అయితే నిద్రపోవడం, లేదా తాగడం, లేదా డ్రగ్ తీసుకోవడం. మీ ప్రయత్నం ఏమిటంటే కొంత సమయం పాటు మెదడు పనిచేయకుండా ఉండాలని చూస్తున్నారు. ఎందుకంటే మీ మనసు అంత నసగా తయారైంది. మీకది లేకపోతే కనీసం మీరు ప్రశాంతంగా అయినా ఉంటారు. అవునా? ఏదైతే ఈ స్థాయికి చేరుకోవడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టిందో, ఈవేళ అది మీకు ఓ నసగా తయారైంది. మానవ వ్యవస్థలో ఏదైతే ఓ గొప్ప అద్భుతమో, ఈవేళ అది దుఃఖాన్ని తయారు చేసే యంత్రంగా మారింది. దీనికెన్నో అంశాలున్నాయి. నేను దీన్ని మరీ సరళమైనదిగా చెయ్యాలనుకోవడం లేదు. కానీ అన్నింటికీ మించి ముఖ్యమైన విషయం ఏమిటంటే సమతుల్యం ఉందా లేక సమతుల్యం లేదా అనేదే. కాబట్టి ఈ మానవ యంత్రాంగం ఏదైతే ఈ గ్రహం మీద అత్యంత అధునాతనమైన పరికరమో, మీరు దానికి తగినంత శ్రద్ధ చూపకపోతే అది మీకు వ్యతిరేకంగా మారితే మిమ్మల్ని రక్షించగలిగింది ఈ ప్రపంచంలో మరేదీ లేదు. ఎందుకంటే దీనికన్నా అధునాతనమైనది ఏదీ లేదు. ఇదే అన్నిటికంటే పరిణితి చెందింది, అధునాతనమైంది. ఇది మీకు ఎదురు తిరిగితే మిమ్మల్ని ఇంక ఎవరూ కాపాడలేరు. మీరిది తెలుసుకోవాలి. ఇది మీకు ఎదురు తిరగకూడదనుకుంటే, దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే అందుకు ఓ స్థాయి శ్రద్ధ అవసరం. కానీ దీన్ని సమతుల్యంలో పెట్టడానికి అంతగా ఏమీ అవసరం ఉండదు. విషయం ఏమిటంటే మీరు కొన్ని ప్రాథమిక అంశాలను పూర్తిగా తప్పు చేస్తున్నారు, అంతే. దీని గురించి మొత్తం తెలుసుకోవాలంటే అందుకెంతో శ్రద్ధ, సమయం, విద్య, సహాయము, మార్గదర్శకత్వము, ఎన్నో విషయాలు అవసరమవుతాయి. కానీ మీలో తగినంతగా సమతుల్యాన్ని తీసుకురావడానికి పెద్దగా కృషి ఏమీ అవసరం లేదు. మీరు జీవితంలో కొన్ని ప్రాథమిక విషయాలు తప్పుగా చేస్తున్నారంతే. నేను ప్రాథమికంగా తప్పు చేస్తున్నారన్నప్పుడు ఒకటేమిటంటే, అందరూ ఇది అర్థం చేసుకోవాలి. అదేమిటంటే మానవ అనుభూతులన్నీ కూడా లోపలే సృష్టించబడతాయి. అవునా కదా? మానవ అనుభూతులన్నీ లోపల నుండే సృష్టించబడతాయి. కాబట్టి ఏ సమయంలోనైనా సరే మీకు ఆనందంగా ఉన్నా, లేదా విచారంగా ఉన్నా, బాధగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, పారవస్యంగా ఉన్నా, బాధలో ఉన్నా, ఏం జరుగుతున్నా సరే, మీ అనుభూతి ఆహ్లాదంగా ఉన్నా, విషాదంగా ఉన్నా, అది కేవలం లోపల నుండే జరుగుతుంది అని తెలుసుకోవాలంతే. అది కేవలం లోపల నుండి మాత్రమే జరగగలదు. అయితే అది మీకు బయట విషయాల పట్ల ప్రేరేపితం అవ్వచ్చు.
లేదా మీరే సొంతంగా దాన్ని అలా ప్రేరేపించొచ్చు, కానీ ప్రాథమికంగా అది లోపల నుండే జరుగుతుంది. ఇది కనుక మీరు అర్థం చేసుకోకపోతే, మీకు విచారంగా అనిపించినప్పుడు అందుకు కారణం వారు అనుకుంటే మీ పని అయిపోయినట్టే. మీరు కీబోర్డ్ ఇక్కడుంది, కానీ మీరు ఆ గోడ మీద నొక్కుతున్నారు. అలా పనిచేయదు. This one basic fundamental thing. ఈ ప్రాథమిక విషయంలో దాదాపు 90% మంది మనుషులు తప్పు చేస్తున్నారు. వాళ్లకు విచారంగా అనిపించినప్పుడల్లా వాళ్ళు కారణం వారై ఉంటారు లేదా పైవాడై ఉంటాడనుకుంటారు. లేదు, మానవ అనుభూతి అంతా కూడా లోపల నుండే పుడుతుంది. ఏదైనా ఆహ్లాదంగా లేకపోతే మొదటి విషయం మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. నేనేం తప్పుగా చేస్తున్నాను? తప్పుగా తింటున్నానా? తప్పుగా నిద్రిస్తున్నానా? తప్పుగా కూర్చుంటున్నానా? తప్పుగా శ్వాసిస్తున్నానా? నా గుండె సరిగా కొట్టుకోవడం లేదా? ఏది నాలో రసాయనికతే తప్పుగా ఉందా అని చూడాలి. దీనిలో ఏదో తప్పుగా జరుగుతోంది, దానిలో కాదు. కాబట్టి మీరు గోడను తన్నడం ద్వారా దీన్ని సరిచేయొచ్చు అనుకున్న క్షణమే మీరు ప్రాథమిక తప్పిదం చేసినట్లే. మీరలా ఎంత గట్టిగా ప్రయత్నిస్తే పరిష్కారానికి అంత దూరంగా వెళ్ళిపోతారు. మన వ్యవస్థలో సమతుల్యాన్ని తీసుకురావచ్చు. ఈ సంభావ్యతను అందించడమే యోగాలోని ప్రాథమిక స్వభావం. Is the fundamental nature of yoga. ప్రాథమిక యోగ సాధనలు అవి ఏవైనా సరే, మీలో చాలామంది ఇవి చేస్తూ ఉండుంటారు. నాడీ విభజన్ లేదా యోగ నమస్కారాలు లేదా సూర్య నమస్కారాలు లేదా సూర్యక్రియ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ప్రాథమిక యోగ సాధనలు. మొట్టమొదటి అడుగు సమతుల్యం తీసుకురావటం. ఓసారి సమతుల్యం వచ్చాక మీరు దానిపై ఓ పెద్ద టవర్ నిర్మించవచ్చు. సమతుల్యం లేకపోతే మీరు దాని మీద ఏది కట్టినా అది మరింత ఇబ్బందినే తెస్తుంది. అలాంటప్పుడు మీరు ఎంత ప్రాథమిక స్థాయిలో ఉంటే అంత మంచి. ఇప్పుడు మానవాళ్ళలో చాలా మంది కోరుకుంటున్నది ఇదే. ఎలాగో అలా ప్రాథమికంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే సమతుల్యం లేనప్పుడు దాని మీద ఏదైనా కడితే భయానకంగా అనిపిస్తుంది. సమతుల్యం లేకుండా ఏదైనా సరే నిలబడితే ఒక పెద్ద సమస్య. కాబట్టి ఉత్తమమైన పని ఏమిటంటే కింద ఉండటం, భూమికి దగ్గరగా ఉండటం. ఎత్తుకు వెళితే సమస్య. కాబట్టి ఏదో గడిపేసుకుంటే చాలు అనుకుంటున్నారు. మనుషుల్లో చాలా మంది తమను తాము జీవితంలో వీలైనంత తక్కువ స్థాయికి తగ్గించేసుకున్నారు. నాకు సమస్యలు రాకుండా ఉంటే అదే చాలు అనుకుంటూ. చాలామంది ఇలానే ఉన్నారు. ఇది పరిణామ ప్రక్రియను వృధా చేయటమే అవుతుంది. What? జీవాన్ని దాని ఆరంభ స్థాయి నుండి ఈ స్థాయికి తీసుకురావటానికి ఈ గ్రహం మీద కొన్ని లక్షల ఏళ్ల పరిణామం ఏదైతే జరిగిందో, ఇది ఆ ప్రక్రియనంతటినీ వృధా చేయటమే. అలా చేస్తే భూమాత మిమ్మల్ని ఊరికే ఏమీ వదిలేయదు. Let you get away with it. అందుకు మీరు మూల్యం చెల్లిస్తారు. జీవాన్ని వెనకడుగు వేసేలా చేస్తే తాను మీరు మూల్యం చెల్లించేలా చేసి తీరుతుంది. కాబట్టి అదో ఇదో లేదా ఇంకా ఎన్నో విషయాలు ప్రయత్నించే బదులు ముందు సమతుల్యం తీసుకురావటానికి ఏదో ఒకటి చేయండి. మొదటి అడుగు ఇదే. అదేమిటంటే, నాలో నేను అనుభవాల రూపంలో సృష్టించుకునే ప్రతిదీ కూడా నొప్పి, ఆహ్లాదం, అద్భుత అనుభూతి, ఘోరమైన అనుభూతి ఏదైనా సరే అది ప్రాథమికంగా నాలోనే సృష్టించబడుతుంది, మరెవరో కాదు. వాటిని సృష్టిస్తున్నది నేనే. ఇతరులు సాయం చేయగలరంతే. తెలుసా, ఇతరులు సాయం మాత్రమే చేస్తారు. మీరు దుఃఖంలో ఉంటే కొందరు దానికి ఆజ్యం పోసి సాయపడతారు. మీరు ఆనందంగా ఉంటే కొందరు దానికి ఆజ్యం పోసి సాయపడతారు. మన చుట్టూ రకరకాల ప్రజలుంటారు. జీవితం గురించి వారికి తెలిసినంతలో వాళ్ళు సాయం చేస్తారు. కానీ ప్రాథమికంగా దాన్ని తయారు చేస్తుంది మీరే. ఇదే యోగాలోని ప్రాథమిక అంశం. మొట్టమొదట చెప్పిన బోధన ఏమిటంటే, ఇదంతా మీ కర్మ. అంటే ఇదంతా మీరు చేసుకునేదే. మీ జీవితానుభవం అంతా పూర్తిగా మీరు చేసుకునేదే. ఈ ఒక్క విషయం మీకు పూర్తిగా అవగతం అవ్వకపోతే మీరు అవసరమైన మార్పులు చెయ్యరు. అయినా మీరలా అనుకుంటే, అవును నా కర్మని నాకు తెలుసు, కానీ నా భర్త ఏం చేశాడో తెలుసా అంటే ఇక దాన్ని సరిచేయలేరు. ముందు ఇది అర్థం చేసుకోండి. ఇది పూర్తిగా నా సృష్టి, పూర్తిగా నేను సృష్టిస్తున్నదే అని అర్థం చేసుకోండి. ఇది తెలుసుకున్న క్షణం దాన్ని మార్చగలిగే సామర్థ్యం మీకుంటుంది. నాకు అర్థమైంది, కానీ వాళ్ళు నిన్న ఏం చేశారో తెలుసా? ఇలా అనుకుంటే దాన్ని మార్చలేరు. ఎవరేం చేసినా సరే మీ లోపల జరుగుతున్నది
మీ జీవిత అనుభూతి పూర్తిగా మీరు సృష్టిస్తున్నదే. ఇది మీ కర్మ. కర్మ అంటే ఎక్కడి నుండో మీ పైనుండి ఊడిపడేది కాదు. కర్మ అంటే మీ చర్య, మీ సృష్టి, మీరు చేసే పని. కాబట్టి మీరు ఈ ఒక్క విషయాన్ని సరిచేసుకుంటే అవసరమైన సమతుల్యాన్ని తీసుకురావటం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఓసారి సమతుల్యం వచ్చాక అప్పుడు మీరు ఎన్నో ప్రయత్నించాలనుకుంటారు. అలా కాకుంటే నేను ఎక్కడో ఆకాశంలోని ఎన్నో విషయాల గురించి మాట్లాడుతున్నాను. మీరు కేవలం వీక్షకులుగానే ఉంటారు. You will not be the one who flies. ఎగరలేరు. మీరు వీక్షకులుగానే ఉంటారు. ఎందుకంటే సమతుల్యం లేనప్పుడు మీరు భూమిని వదిలి 3 అంగుళాల ఎత్తుకు కూడా వెళ్లాలనుకోరు. కాబట్టి ఇదొక ప్రాథమిక అంశం. మేం దీని గురించి ఎన్నో విధాలుగా మాట్లాడుతూనే ఉన్నాం. కానీ మీరు ఈ శరీరాన్ని, ఈ మెదడుని వాటి పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలనుకుంటే, ఈ మానవ సంభావ్యతను, మనం మనిషి అని పిలిచే ఈ చైతన్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలనుకుంటే మొదటి విషయం ఇదే. మీరిది అర్థం చేసుకుని మీలో పూర్తిగా స్థిరపరచుకోవాలి. అదేమిటంటే, నా జీవిత నాణ్యత పూర్తిగా నేను చేసుకునేదే తప్ప, నేను తప్ప మరెవరూ కాదు. ఈ ఒక్క విషయం సరిచేసుకుంటే సమతుల్యం వస్తుంది. సమతుల్యం వచ్చాక మిమ్మల్ని నేను ఎన్నో చోట్లకు తీసుకెళ్లడానికి ఎంతో ఉత్సాహంతో ఉన్నాను. అక్కడకు కేవలం సమతుల్యం ఉన్నవారు మాత్రమే నడవగలరు. ఇతరులు అక్కడికి రాలేరు. విరుద్ధ ఆహారం అనేది ఒకటి ఉంది. అంటే మీరు ఒకటి తిని దానికి వ్యతిరేకంగా పనిచేసే మరొకటి తింటే అప్పుడు గొప్ప హాని కలుగుతుంది. మీరు తామసమైన ఆహారం తింటే మీ వ్యవస్థలో జడత్వం వస్తుంది. చైతన్య స్థాయి మెల్లగా తగ్గిపోతుంది. సద్గురు, మీ ఉద్దేశంలో మానసిక రుగ్మతలకి ప్రాథమిక కారణం ఏంటి? మీరు ఒక్క కారణం అని అడుగుతున్నారా? సరే, అవి ఎన్నైనా కావచ్చు. చూడండి, ఒకటేమిటంటే మనం తీసుకునే ఆహారం. మానసిక రుగ్మత కలగడానికి ఇదొక పెద్ద కారణం. ఈ రోజుల్లో మనకి తెలియకుండానే రసాయనాలు, హార్మోన్లు తీసుకుంటున్నాం. ఇది ఈ తరంలోని మానసిక రుగ్మతలకు ప్రధాన కారణం. మనం ఆహారాన్ని ఎలా తీసుకుంటున్నాం అనేది ముఖ్యం. యూకే వారికి ఇది కొంచెం అతిశయంగా అనిపించవచ్చు, కానీ దయచేసి జాగ్రత్తగా వినండి. మనం జీవాన్ని ఇలా చూద్దాం. ఓ వ్యక్తిగా మీరు ఈ విధంగా ఉన్నారు అంటే దానికి కారణం మీ తల్లిదండ్రుల పెంపకం, మీరు వెళ్ళిన స్కూళ్ళు, మీరు పొందిన విద్య, మీ జీవితంలోని సంఘటనలు, ఈ అన్నిటి వల్ల మీరు ఈ విధంగా తయారయ్యారు. అవునా? ఎన్నో విషయాలు లోపలికి తీసుకోవడం. కాబట్టి మీరెప్పుడూ ఏదో ఒకటి స్వీకరిస్తూనే ఉంటారు. మీరు లోపలికి తీసుకుంటున్నది కేవలం సమాచారం, ఆలోచనలు మాత్రమే కాదు. జీవం ఎన్నో స్థాయిల్లో స్వీకరిస్తుంది, శక్తి స్థాయిలో కూడా స్వీకరిస్తుంది. కాబట్టే భారతదేశంలో ఎక్కడైనా సరే మీరు ఏదైనా స్వీకరించాలంటే ముందు చేసేది మీ కాళ్లను మడవడం. ప్రస్తుతం నేను అలానే కూర్చున్నాను, మీకది కనిపించకపోవచ్చు. కానీ మొదటి విషయం కాళ్ళు మడవాలి. ఎందుకంటే మన శరీరంలోని కింది భాగం నుండి స్వీకరించాలనుకోం. మనకు హితం చేసేది ఏదైనా సరే దాన్ని మనం శరీర పైభాగం నుండి స్వీకరించాలనుకుంటాం. కాబట్టే మీరు శక్తిపరంగా ఏదైనా శక్తివంతమైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట చేసేది కాళ్లను మడిచి చేతులు తెరుచుంచుతాం. ఎందుకంటే మనం పైభాగం నుండి స్వీకరించాలనుకుంటాం. యోగా అవగాహనలో ఎలా చూస్తారంటే, శరీరానికి 114 చక్రాలుంటాయి. వాటిలో 112 చక్రాలు శరీరంలో ఉంటాయి. Actually 112 within the human system. ఈ 112లో 7 రకాల చక్రాలుంటాయి. ఒక్కో రకానివి 16 ఉంటాయి. ఈ 7ంటిని సాధారణంగా చక్రాలు అంటారు. కాబట్టి మొదటి 3 మనుగడకు సంబంధించినవి. ఈ మధ్యలోనిది ఇవన్నీ కలుసుకునే చోటును సూచిస్తుంది. ఈ అనాహత మొదలుకొని పైవన్నీ జ్ఞానోదయానికి సంబంధించిన ప్రక్రియను సూచిస్తాయి. కాబట్టి ఆ దృక్కోణంలో కొన్ని విషయాలను కొన్ని విధాలుగా స్వీకరించడం ముఖ్యం. ఆహారాన్ని మనం స్వీకరించే మౌలిక పదార్థంగా చూస్తారు. దాన్ని ఎలా తీసుకుంటున్నాం, ఏం తీసుకుంటున్నాం అనేవి చాలా ముఖ్యం. ఈ రోజుల్లో మనం ఏం తీసుకుంటున్నాం? ప్రస్తుతం సమాజాలు మరింత సంపన్నంగా అయ్యే కొద్దీ వాళ్ళు మరింత దారుణమైన ఆహారాన్ని తినడం మొదలు పెడుతున్నారు.
భారతదేశంలో ఓ గ్రామీణ వ్యక్తి అసలు ముట్టుకోని ఆహారం ఏదైతే ఉందో సంపన్న పట్టణాల్లో అటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నారు. నేను అటువంటి ఆహారం అన్నప్పుడు పాశ్చాత్య దేశాల్లో వారు తినేది అప్పటికే అది కనీసం 30 నుండి 60 రోజులు నిల్వ ఉంటుంది. యోగాలో ఆహారాన్ని ఎలా విభజిస్తారంటే సత్వం, రజస్సు, తమస్సు. తమస్సు అంటే జడత్వం. మీరు తామసం గల ఆహారం ఏదైనా తింటే మీ వ్యవస్థలో జడత్వం వస్తుంది. జడత్వం అంటే కేవలం బద్ధకంగా అవడం మాత్రమే కాదు. జడత్వం అంటే కొన్ని విషయాలు మందగిస్తాయి. కొన్ని విషయాలంటే ప్రాథమికంగా వ్యవస్థలో పునరుజ్జీవ ప్రక్రియ మందగిస్తుంది. మీ మెదడును క్రియాత్మకంగా ఉంచుతూ దాన్ని సహేతుకంగా పనిచేసేలా చేయడంలో నాడీ కణాల పునరుజ్జీవన ప్రక్రియ అనేది చాలా ముఖ్యమైన అంశం అని మీకు తెలుసు. మీరు కనుక తామసిక ఆహారాలు తింటే లేదా మీ వ్యవస్థలోని శక్తి ప్రక్రియల సాధారణ పనితీరులో జడత్వాన్ని కలిగిస్తే అప్పుడు మీరే చూస్తారు కొంతకాలానికి చైతన్య స్థాయి మెల్లగా తగ్గిపోతుంది. ఇది అందరికీ తెలుసు. అందుకే వాళ్ళు కప్పుల కప్పుల కోకోకోలా లేదా కాఫీ లేదా మద్యం లాంటివి తాగుతున్నారు. ఎందుకంటే దాన్ని సమతుల్యం చేయాలని వాళ్లకు తెలుసు. అయితే ఈ విధంగా సమతుల్యం తేవడం అనేది మీ వ్యవస్థని గాడిలో పెట్టడానికి అతి మొరటైన విధానం. మీరు చెడు పదార్థాలను తిని ఆ తర్వాత వేరే పదార్థాలతో సరిచేయాలనుకుంటున్నట్లు. ప్రపంచంలో వాడే యాంటాసిడ్లలో దాదాపు 60% యాంటాసిడ్లు అమెరికాలోనే అమ్ముడుతున్నాయి. ఈ గ్రహం మీద అత్యంత సంపన్నమైన ప్రజలు వీరు. అంటే దాని అర్థం వాళ్లకు ఏది కావాలంటే తినగలరు, అత్యంత పౌష్టికాహారం తినగలరు. కానీ లేదు, వాళ్ళు పరమ చెత్త ఆహారాన్ని తింటారు. ఎందుకంటే మీరేం తినాలనే దాన్ని వాణిజ్య శక్తులు నిర్ణయిస్తాయి. మీరు ఎరుకతో ఎంచుకొని తినడానికి లేదు. నేనేమంటున్నానంటే అంతా తాజా ఆహారం తింటే యోగ సంస్కృతిలో మీరు ఏదైనా వండితే దాన్ని గరిష్టంగా ఎంతకాలం వరకు తినొచ్చంటే గంటన్నర లేదా 90 నిమిషాలు. ఈలోపు మీరు దాన్ని తినేయాలి. ఆ తర్వాత మేము దాన్ని ముట్టుకోం. ఎందుకంటే అది తామసత్వాన్ని సంతరించుకోవడం మొదలు పెడుతుంది. మీరు ప్రయోగం చేయాలనుకుంటే చేయొచ్చు. ఓ వారం పాటు తాజా ఆహారాన్ని తినండి. ఆ తర్వాత ప్రాసెస్ చేసి ఓ నెల 2 నెలల పాటు నిల్వ ఉంచిన ఆహారం తిని చూడండి. మీ వ్యవస్థలో చురుకుదనం తగ్గడాన్ని అనుభవపూర్వకంగా గమనిస్తారు. కానీ అది కణాల స్థాయిలో కూడా జరుగుతుంది. ఏ స్థాయిలో అంటే మేము దీన్ని ఓజస్సు అంటాం. We call this ojas. ఓజస్సు అనే పదానికి ఇంగ్లీష్ పదం లేదు. మీరు కనుక తగినంత ఓజస్సును సృష్టిస్తే ఇది శక్తి యొక్క భౌతికేతర పరిమాణం. మీ శరీరంలోని ప్రతి కణము ఓజస్సుతో కప్పి ఉంటే నన్ను నమ్మండి, మీ వయస్సు పైబడే ప్రక్రియ దాదాపు స్తంభించిపోయింది. మీ సెల్యులర్ వయస్సు చాలా కాలం పాటు అలాగే ఉండిపోయింది. నా మీద కొన్ని పరీక్షలు చేశారు. నా సెల్యులర్ వయసు 25 అని చెప్తున్నారు. My cellular age is 25. అవును, నేను ఇప్పటికీ అలానే ఉన్నాను. అదే స్థాయిలో చురుకుదనం, నేను అదే బరువు, ప్రతిదీ అదే స్థాయిలో మెయింటైన్ చేస్తున్నాను. ఇదేదో అద్భుతం కాదు. ప్రాథమిక అంశాలపై కొంత దృష్టి పెడితే చాలు. ఇది ప్రతి మనిషి చేయగలడు. ఆహారం గురించి ఇంకొంచెం ముందుకెళితే విరుద్ధ ఆహారం అనేది ఒకటి ఉంది. అంటే మీరు ఒకటి తిని దానికి వ్యతిరేకంగా పనిచేసే మరో దాన్ని తింటే అప్పుడు ఈ వ్యవస్థలో ఓ యుద్ధం చోటు చేసుకుంటుంది. మీకు తెలుసు, జీర్ణ ప్రక్రియ అనేది చాలా వరకు ఆమ్లాలు, క్షారాల మధ్య జరుగుతుందని. ఉదాహరణకి మీరు కొవ్వు గల మాంసాన్ని తింటే కేవలం అది మాత్రమే తింటే అంత పెద్ద నష్టం కలగదు. కానీ దాంతోపాటు అన్నం, నెయ్యి కలిపి బిర్యానీ అని తింటారు. అది చేసే హాని అధిక స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు ఒకదానితో ఒకటి పడవు. అందుకే ఎటువంటి మాంసాహారమైనా సరే దానికి పాలు ఇంకా పాల పదార్థాలను కలపకూడదు. ఎందుకంటే వాటిని కలిపిన క్షణమే అవి ఒకదానికి వ్యతిరేకంగా మరొకటి పనిచేస్తాయి. అలా మీలో ఓ యుద్ధం సృష్టిస్తాయి. యోగ సంస్కృతిలో ఆహారం జీర్ణకోశంలో 2.5 గంటల కంటే ఎక్కువసేపు ఉండకూడదు. 2.5 గంటల్లో అది బయటికి వెళ్ళిపోవాలి. కడుపు ఖాళీగా అనిపించాలి. ఆకలి వేయదు, కడుపు ఖాళీగా అనిపిస్తుంది. అది మంచిది. మన కడుపు ఎప్పుడూ ఖాళీగా ఉండాలి. ఎందుకంటే కడుపు ఖాళీగా ఉన్నప్పుడు అన్నీ బాగా పనిచేస్తాయి. అలాగే పెద్ద పేగు ఆరోగ్యం ఈ రోజుల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేయబడుతున్న విషయం. మీరు మీ పెద్ద పేగును శుభ్రంగా ఉంచకపోతే మీ మనసును బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడం చాలా కష్టమవుతుంది. కాబట్టే ఆయుర్వేద, సిద్ధ చికిత్సలో మీకు రాత్రి సరిగా నిద్ర పట్టకున్నా, ఏదైనా ఆందోళనున్నా, ఏదన్నా తేలికపాటి మానసిక సమస్యలున్నా మొట్టమొదట చేసేది ప్రక్షాళన. అంటే పెద్ద పేగును శుభ్రం చేస్తారు. అప్పుడు అకస్మాత్తుగా కొద్దిగా సమతుల్యం వచ్చినట్టు అనిపిస్తుంది.
కాబట్టి ఈశా యోగా కేంద్రంలో రోజు ఎలా మొదలవుతుందంటే ఓ గోలి సైజు పసుపు, వేపాకు ఉండలతో మొదలవుతుంది. అది మీ వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపుతుందనే విషయంలో ఎన్నో అంశాలున్నాయి. అది వెంటనే చేసే ఒక విషయం ఏమిటంటే అది మీ అన్నవాహికను శుభ్రంగా ఉంచుతుంది. శుభ్రంగా అన్నప్పుడు ఈ ప్రాంతంలో జీర్ణ ప్రక్రియ జరిగే ఈ ప్రాంతంలో అధిక స్థాయిలో ఇతర జీవులుంటాయి. ఈ అన్నవాహికలో రకరకాల సూక్ష్మజీవులుంటాయి. వాటిలో చాలా వరకు మనకి స్నేహపూర్వకంగా మారాయి. వాటి వల్లే మనం జీవిస్తున్నాం. వాటి వల్లే ఆహారం జీర్ణం చేసుకోగలుగుతున్నాం. శరీరంలోని ఎన్నో పనులు వాటి వల్లే జరుగుతున్నాయి. Many functions in the body happen because of them. అయితే మనకు హాని కలిగించే సూక్ష్మజీవులు కూడా ఎన్నో ఉన్నాయి. వేప ప్రత్యేకత ఏమిటంటే మరీ ముఖ్యంగా దాన్ని పసుపుతో పాటు తీసుకున్నప్పుడు ఈ రెండూ కలిపి తీసుకుంటే చాలా వరకు శరీరానికి ఏవైతే అవసరం లేవో, శరీరానికి ఏవైతే హాని కలిగిస్తాయో, ఇంకా పరాన్నజీవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించబడతాయి. ఇదొక సంపూర్ణ పరిష్కారం కాదు, కానీ ఇది వ్యవస్థను సరిచేయడానికి శరీరంలో అవసరమైన ఓ ప్రాథమిక వాతావరణాన్ని సృష్టిస్తుంది. అవసరమైన మందులు తీసుకోవడం ద్వారా గాని లేదా తగిన సాధన ద్వారా గాని దాన్ని సరిచేయొచ్చు. అయితే ప్రస్తుతం బాధపడుతున్న వ్యక్తికి దీన్ని ఏ విధంగా వర్తింపచేయాలి అంటే అందుకు కొంచెం సహానుభూతితో వ్యవహరించాలి. ఒక నిర్ణీతమైన పద్ధతి అంటూ ఏమీ లేదు. అయితే ఇలా లేదంటే అలా అని దీన్ని ఈ విధంగా మాత్రమే చేయాలి అని అంటే మూర్ఖత్వం అనిపించుకుంటుంది. ఎందుకంటే మానవులు ఆ విధంగా ఉండరు. విచక్షణతో నిర్ణయం తీసుకోవాలి. గరిష్ట స్థాయిలో ఏది మంచిది అనేది చూడాలి. కీడు కంటే అధిక శాతం మేలు చేసేదాన్ని ఎంచుకోవాలి. మానసిక రుగ్మతల విషయంలో ఎవరి వద్ద కూడా 100% సరియైన ఎంపిక అంటూ ఏదీ లేదు.